ఓ, టామ్ ఇక జెర్రీని పట్టేసినట్టేనా? ఈసారి టామ్ సూపర్ టెక్నాలజీ యూజ్ చేసినట్లుంది. జెర్రీ ఎక్కడికి పారిపోదాం అనుకున్నా ఇక అస్సలు కుదరదనుకుంటా. కానీ జెర్రీని చూస్తే ముందు నుంచి ఏదో ప్లాన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. ఇలా చాలాసార్లు టామ్ జెర్రీని పట్టుకోవడానికి ప్రయత్నించాడు, కానీ జెర్రీ తప్పించుకునేవాడు. ఈసారి ఎలాగైనా జెర్రీని పట్టుకోవాలని ఒక కొత్త ఆర్డర్ పెట్టాడు. అదే రోబోగాడ్ డాగ్. టామ్ అయితే సంతోషంతో ఉబ్బితబ్బిపోయాడు. కానీ జెర్రీ దాన్ని ఎలా హ్యాక్ చేయాలా అని చూశాడు. టామ్ ఆ రోబోని చెక్ చేస్తున్నప్పుడు జెర్రీ చిన్న ట్రిక్ ప్లే చేశాడు. అదేంటంటే ఏఐ పవర్డ్ ఆటోమేటిక్ క్లీనింగ్ రోబోని రీసెట్ చేసేసాడు. ఇంకేముంది, ఆ మెషిన్ టామ్ని లోపలికి లాగేసుకుంది. టామ్కి బాగా ఆకలిసింది. పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాడు. కానీ జెర్రీ డెలివరీ డ్రోన్ని హ్యాక్ చేసి అది టామ్ మీదే పడేలా చేశాడు. టామ్కి చాలా కోపం వచ్చింది. ఈరోజు జెర్రీని ఎలాగైనా ఫ్రిడ్జ్లోకి రానియకుండా దాన్ని లాక్ చేసేసాడు. కానీ మన జెర్రీ అంత తెలివి తక్కువైన వాడు కాదు కదా. తన దారులు తనకుంటాయి. ఫ్రిడ్జ్లో చక్కగా కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేశాడు. ప్రతిసారి జెర్రీ ముందు ఫూల్ అవుతున్న టామ్ ఇదంతా భరించలేకపోయాడు. ఎలాగైనా జెర్రీని ఓడించాలని రోబోడాగ్ని రాక్షసంగా మార్చాడు. జెర్రీ మీదకి ప్రయోగించిపోయాడు, కానీ అది అతనికే రివర్స్ అయింది. ఇంకా ఇదంతా కాదని టామ్ తన క్లోన్ని సృష్టించాడు. జెర్రీని కన్ఫ్యూజ్ చేసి జెర్రీ ఇంటికి బాంబ్ పెడదామని ఫిక్స్ అయిపోయాడు. కానీ టామ్ ప్రతి మూమెంట్ను అబ్జర్వ్ చేస్తున్న జెర్రీ ఆ బాంబ్ టామ్ దగ్గరే పేలేలా చేసింది. ఇదే ఆట, ఎప్పుడు అదే కథ. టామ్ ప్లాన్ చేయడం, జెర్రీ తిప్పికొట్టడం, మళ్ళీ మళ్ళీ అదే జరుగుతోంది. టీం జెర్రీనే గెలిచింది. చూద్దాం ఫ్యూచర్లో ఎప్పుడైనా టామ్ గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో. కామెంట్ చేయండి.